శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈ ప్రపంచము అనిత్యమని దుఃఖభూయిష్టమని తెలుపుచు తద్విముక్తికై తన్ను భజింపమని భగవానుడు బోధించుచున్నాడు. కిం పునర్బ్రాహ్మణ పుణ్య భక్తా రాజర్షయస్తథా అనిత్యమ సుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. తాత్పర్యము: ఇక పుణ్యాత్ములగు బ్రాహ్మణుల విషయమునను భక్తులగు రాజర్షుల విషయమునకు మరలా చెప్పనేలా? భగవదాశ్రయముచే వారును తప్పక ముక్తి నొందుదురని భావము. కావున అశాశ్వతమై సుఖరహితమైనట్టి ఈ లోకమును పొందియున్న నీవు నన్ను భజింపుము. వ్యాఖ్య: పాపాత్ములే పరమాత్మను సేవించినచో ముక్తిని పొందుచుండా ఇక పుణ్యాత్ముల విషయమై భక్తుల విషయమై వేరుగా చెప్పవలెనా అని వచించుచున్నారు. మరియు స్త్రీలు, వైశ్యులు, శూద్రులు కూడా భగవంతుని ఆశ్రయించి పరమగతిని పొందుచుండా ఇక బ్రాహ్మణుల విషయమై క్షత్రియుల విషయమై మరలా చెప్పవలనా అనియు ఇట పేర్కొనబడినది. అయితే ఎవరైనప్పటికీ పుణ్యమును భక్తిని సంపాదించిన మాత్రమే అట్టి సద్గతిని బడేయగలరని పుణ్యాహ భక్తాహ అను రెండు పదముల ద్వారా వ్యక్తమగుచున్నది. అవి లేనివారు ఉత్తమ కులజులైనను ముక్తిని పొందజాలరని భావము. కాబట్టి మోక్షకాంక్షులందరూ ఒకటి పుణ్యము, రెండు భక్తి అను రెండు పదార్థములను తప్పక సేకరించవలసి ఉన్నది. రాజర్షయః ఋషిత్వమును ఇంద్రియ నిగ్రహాదులను పొందిన రాజులని అర్థము. రాజ్యపాలనము వలన అనేక కార్యకలాపములందు లోక వ్యవహారములందు మునిగియుండు రాజులే ఋషిత్వమును భక్త్యాది సద్గుణములను పూర్వము సంపాదించియుండ ఇక సామాన్య కుటుంబ వ్యవహారములు గల వ్యక్తి ఋషిత్వమును ఏల సంపాదింపలేడు? ప్రయత్నముచే తప్పక సాధించవచ్చును. అనిత్యమ సుఖం లోకం ఈ ప్రపంచమును లేక ఈ జన్మను లేక ఈ శరీరమును భగవానుడు అనిత్యముగను సుఖరహితముగను వర్ణించిరి. ఈ వాక్యమును సర్వులును బాగుగా జ్ఞప్తియందు ఉంచుకొనవలెను. జీవితము క్షణికము, శరీరములు ఎప్పటికప్పుడు రాలిపోవుటకు సిద్ధముగా ఉన్నవి. ఘటము ఏనాడైనను మృత్తిక ఎందు కలిసిపోవును. అట్లే ఈ ప్రపంచము గాని దేహములు కాని వాని కారణమగు పంచభూతములలో కాలక్రమమున విలయమైపోవును. కనుకనే ఈ జగత్తు అనిత్యమని వర్ణించబడినది. దేహాదులు అనిత్యములుగావున వానితో చేయవలసిన పరమార్థ కార్యములను అతి శీఘ్రముగా చేసివేయవలెను. నావ బాగుగా ఉన్నప్పుడే దానితో సముద్రమును దాటివేయవలెను. ప్రపంచము దేహము శాశ్వతమని తలంచి విర్రవీగుచుండు వారికి కనువిప్పు కలిగించుటకే కాబోలు భగవానుడు ఇవి అంతయు అనిత్యమైనదని హెచ్చరించిరి. చావుగాని వినాశము కాని జ్ఞప్తికి వచ్చినప్పుడే సామాన్యముగా మనుజుడు కడతేరు మార్గమును గూర్చి యోచించుచుండును. ఇంతియే కాదు, ఈ ప్రపంచము అసుఖం సుఖరహితమైనది అనియు వాక్కురుచిరి. నాల్పే సుఖమంతి భూమావై తత్సుఖం అను ఉపనిషద్వాక్యము బోధించిన రీతిగా అల్పమగు దృశ్య వస్తువునందు వాస్తవముగా సుఖము లేదు. అనంతమగు ఆత్మయందే కలదు. క్షణిక పదార్థమందు నశ్వర వస్తువునందు సుఖం ఎట్లు ఉండగలదు? సామాన్యముగా భోగ విలాసమగ్నులగు జనులు ఈ ప్రపంచమును వర్ణించినప్పుడు ఇది చాలా ఆనందకరమైనది అని చెప్పుదురు. కానీ భగవానుడు అట్లు చెప్పలేదు. తద్విరుద్ధమగు భావమునే సూచించిరి. దీనిని సుఖవర్జితముగా వర్ణించెను. ఆత్మ వస్తువు ఒకటియే సుఖస్వరూపము. అనాత్మరూపమగు దృశ్యమంతయు సుఖరహితమైనది. ఈ ప్రకారముగా ప్రపంచము అనిత్యమని అసుఖమని వర్ణింపబడినది సరియే. అయితే దాని నుండి తప్పించుకొనుటెట్లు అను ప్రశ్న సహజముగానే ఇప్పటున ఉదయించును. దానికి సమాధానమును భగవానుడే ఇచట ఒసంగిరి. భజస్వమాం నన్ను భజింపుము అని. భవరోగమునకు దుఃఖ విముక్తికి ఇది ఏ పరమౌషధము. భగవత్సేవనము పరమాత్మను సేవించుటయే ధ్యానించుటయే. అనిత్యం యొక్క బారి నుండి తప్పించుకున్నటకు నిత్యముని ఆశ్రయించవలసి ఉండును.
అట్లే అసుఖమును దుఃఖమును వదలించుకొనుటకు సుఖ వస్తువుని ఆశ్రయించవలెను. అట్టి నిత్య సుఖ వస్తువే ఆత్మ, పరబ్రహ్మము, దైవము. కావున ఆతనినే భజించి కృతార్థుడు కావలయును. భజస్వమాం. ఆపాత రమణీయమగు ఈ దృశ్య ప్రపంచము యొక్క తలుకు బెలుకులకు మోసపోక సత్య శివ సుందరమగు పరమాత్మని ఆశ్రయించి తరించవలెను. ఈ ప్రకారముగా రోగమును ఔషధమును రెండిటిని ఈ శ్లోకమున శ్రీకృష్ణమూర్తి ప్రవచించిన వారైరి. భగవత్ప్రాప్తికి అవసరమైన వస్తువులెవ్వి? 1 పుణ్యము, 2 భక్తి. ఈ ప్రపంచము ఎట్టిది? 1 అనిత్యమైనది, 2 సుఖవర్జితమైనది. ఈ జనన మరణ రూప సంసార బంధనము నుండి తప్పించుకొనుటకు ఉపాయమేమి? భగవానుని భజించుటయే. హరి ఓం తస్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.